లార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఉదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ విధానమును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీవితం అంతా కూడా చీకటితో అంధకారముతో నింపబడి ఉన్నట్లుగా అనిపిస్తుందా? ఏ ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నారు. అపజయాలు గుండా, ఓటమి గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు. చుట్టూ చీకటి కమ్ముకొని ఉన్నది. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. భవిష్యత్తు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ప్రభు ఈ రోజును వాగ్దానం చేసి మీతో మాట్లాడుతున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చీకటితో నింపబడి ఉన్నటువంటి నీ జీవితాన్ని వెలుగుమయముగా మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఏ చీకటి అయితే ఆవరించుకొని ఉన్నదో, ఏ చీకటి త్రోవలో మీరు ప్రయాణం చేస్తున్నారో, మీ చీకటి వెలుగుగా మారబోతున్నది. లైఫ్ చేంజ్. రాసి కందుల రాబాసెకే మీ జీవితంలో ఒక బలమైనటువంటి మార్పులు మీరు చూడబోతున్నారు. రైట్ నౌ, ఇప్పుడు ఈ సమయంలోనే మీ యొక్క భవిష్యత్తు అంతా కూడా అంధకారంతో నింపబడినట్లుగా మీకు కనబడుతుందా? మీ ప్రతి దినము, మీ ప్రతిరోజు, మీ జీవితము, మీ కుటుంబము అంతా కూడా చీకటితో అంధకారంతో నింపబడినట్లుగా మీకు కనబడుతున్నదా? యేసు క్రీస్తు నామములో ప్రవచిస్తూ ప్రభువు యొక్క ఆత్మ సెలవిస్తున్నాడు, మీ యొక్క ప్రతి చీకటి కూడా వెలుగుమయముగా మారబోతున్నది. అంధకార దురాత్మ చీకటి శక్తుల చేత, మాంత్రిక ప్రయోగాల చేత పీడింపబడుతున్నారా? ఏ దురాత్మలు, ఏ చీకటి అయితే మీ కుటుంబాన్ని కమ్ముకొని ఆవరించుకొని ఉన్నదో, యేసు క్రీస్తు నామంలో ఆ ప్రతి చీకటి కూడా పారద్రోలబడి వెలుగుమయంగా మారబోతున్నది. ఏ విధంగా అంటే యేసు క్రీస్తు ప్రభువారు దీపముగా నీ జీవితంలోనికి రాబోతున్నాడు. వెలుగుగా నీ జీవితంలోనికి రాబోతున్నాడు. నీ కుటుంబంలోనికి రాబోతున్నాడు. చీకటితో నింపబడినటువంటి నీ జీవితము, చీకటితో నింపబడినటువంటి నీ యొక్క భవిష్యత్తు, చీకటితో నింపబడినటువంటి కుటుంబం అంతా కూడా వెలుగుమయముగా మారబోతున్నది. ప్రతి పరిస్థితుల్లో మీరు మార్పును చూడబోతున్నారు. ప్రతి దాంట్లో ఓడిపోతున్నారు. అపజయాలు కలుగుతున్నాయో, ఇక వెలుగు ఉదయిస్తున్నది. మీ పైన వెలుగు రాబోతున్నది. వెలుగు వస్తున్నది. మీ జీవితంలో విజయమును చూడబోతున్నారు. ఈ వాగ్దానం నెరవేర్పు కొరకై నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీభవిద్దామా? యేసు క్రీస్తు ప్రభా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఎంతమంది జీవితము అయ్యా వారు చేస్తున్నటువంటి పనులలో వారి యొక్క కుటుంబము చీకటిమయముతో, అంధకారముతో నింపబడి ఉన్నదో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభా అయ్యా భవిష్యత్ అంతా కూడా చీకటితో నింపబడి ఉన్నదని అయ్యా దుఃఖిస్తున్నారో, వారి జీవితంలో రాజో కందరాబా ఒక దైవికమైన మలుపు తిరుగును గాక. చీకటితో నింపబడినటువంటి వీరి జీవితంలో వెలుగుమయముగా మార్చబడును గాక, వెలుగుతో నింపబడును గాక. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరు కుటుంబాల్లో పరిస్థితులు మారిపోవును గాక. అంధకారము యేసు క్రీస్తు వెలుగు ద్వారా వెలుగుమయముగా మారిపోవును గాక. అయ్యా మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. శక్తిని, బలమును మీరు దయచేయండి. ఎంతమంది ప్రభా విజయవాడ, ఖమ్మం ప్రాంతాలలో ప్రభా వరదలలో ప్రభా కొట్టుకొని వెళ్ళిపోయేవారు కుటుంబాలు అయ్యా వారి యొక్క సంపాదించిన ప్రతి సామాగ్రి, ఇల్లులు ప్రభా అయ్యా దుఃఖములో మునిగిపోయి ప్రభా కొట్టుకొని పోవడం ద్వారా వేదన చెందుతుంటున్నారు. యేసు క్రీస్తు నామంలో ఆ బిడ్డలకు ఆదరణ దయచేయండి. సహాయమును అందించమని ప్రార్థిస్తుంటున్నాను. నీ కృపలో తిరిగి మరలా అయ్యా ఆ ప్రాంతాలన్నీ కూడా కోలుకున్నట్లుగా నీ కృప చూపండి. తీవ్రమైన వర్షపాతము అయ్యా, అతి భారీ వర్షములు, వరదలు యేసు క్రీస్తు నామములో ఆగిపోవును గాక. అయ్యా అందులో క్రైస్తవులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మందిరములు ఉన్నాయి. దయతో మీరు కనికరించండి. మా ప్రాంతములు, మా దేశమును రక్షించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బ్లెస్ చేయండి. అయ్యా ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగం లేక అయ్యా చీకట్లో ఉన్న మా జీవితం ఏంటో అర్థం కావటం దుఃఖపడుతున్నారో, మంచి ఉద్యోగముల వరకు అనుగ్రహించబడును గాక. నీ కృపలో దీవించమని, ఈ దినమంతా బిడ్డలు మీరు కాపాడమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ చీకటితో నింపబడిన మీ జీవితం వెలుగుమయంగా మారబోతున్నది. ప్రభు సెలవిస్తున్నాడు, మూడు బారినటువంటి చీకటితో నింపబడినటువంటి వైదవ్య జీవితం సహా ఋతువలే వెలుగుమయంగా ప్రభు మార్చబోతున్నాడు.
ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన, రేపటి దినం అనగా 10వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో క్లాక్ టవర్ దగ్గర, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ దగ్గర వైఎంసీఏ హాల్లో జరగబోతుంది. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా పాల్గొనండి. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకంతో మీరు నింపబడబోతున్నారు. దేవుని యొక్క శక్తివంతమైన సందేశం విడుదల కాబోతున్నది. బలమైనటువంటి ప్రార్థనలు అక్కడ జరగబోతున్నాయి. తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.